బెల్లంకొండ శ్రీనివాస్ అంటే మేమందరం సాయి అని పిలుస్తాము. సాయి శ్రీనివాస్ తన పేరు, కానీ స్క్రీన్ నేమ్ బెల్లంకొండ శ్రీనివాస్ అని పెట్టుకున్నాడు. నాకు నాకు డైరెక్టర్గా ఫస్ట్ ఆది సినిమాతో నాకు నన్ను డైరెక్టర్గా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి శ్రీనివాస్ని, బెల్లంకొండ శ్రీనివాస్ని పరిచయం చేయటం ఈ అల్లుడు సినిమా ద్వారా ఫస్ట్ ఆనందించవలసిన విషయం. తను ఈ సినిమా ఫస్ట్ సినిమాయే, కానీ అతను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడని డైరెక్ట్ చేసేటప్పుడు నేను ఫీల్ కాల, రేపు ప్రేక్షకులు కూడా ఫీల్ కాదు. అంటే చాలా అనుభవం ఉన్న హీరోలాగా, అంటే డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇవి చేయటంతో పాటు ఒక కామెడీ సీన్లో కూడా, అంటే బ్రహ్మానందం గారి ముందు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంటుంది. ఆయన ముందు నుంచి యాక్ట్ చేస్తుంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన అంకుల్ నాకు చాలా కష్టంగా ఉంది, ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంది, డైలాగ్ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అది ప్రాక్టీస్ చేయని చెప్పేసి బ్రహ్మానందం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టి సరదా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ఆయన ఇచ్చేసాము. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా అంటే బ్రహ్మానందం గారితో మామూలు ఒక అనుభవం ఉన్న యాక్టర్లాగా యాక్ట్ చేశాను. అలాగే ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేసే సీన్లో కూడా ప్రకాష్ రాజ్ గారి ముందు ఒక రకమైన తెలియని టెన్షన్ ఉంటుంది. ఆ ఎదుటి ఆర్టిస్ట్కి తెలియని టెన్షన్ ఉంటుంది. ఈ అబ్బాయి అది కూడా లేకుండా చాలా బాగా చేశాడు. అంటే ఆ అబ్బాయి చుట్టూ ఉన్నది అందరూ కూడా పెద్ద స్టార్స్. ఒక ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, ఒక పక్కన సమంత కానీ, ఒక సాంగ్ చేసిన తమన్నా కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టార్స్. వీళ్ళందరి మధ్యలో తను కొత్తదనంగా కాకుండా ఏదో మాకే బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రతిరోజు కలగజేసేవాడు. కాబట్టి నాకు ఒక కొత్త హీరోతో చేశాననే ఫీలింగ్ నాకు, అంటే సినిమాగా లేదు, మార్కెట్గా ఉంటే ఉండొచ్చు తప్ప సినిమాగా అయితే నాకు కొత్త హీరోతో పనిచేసే ఫీలింగ్ అయితే లేదు. షూటింగ్ మేము ఒక 100 రోజులు చేసి ఉంటాము. ఈ 100 రోజులు షూటింగ్ని కూడా నేను ఒకరోజు మా చోటకే నాయుడు గారు అసోసియేట్ ఉన్నాడు రాంబాబుని, రాంబాబు అని, తను అడిగా ఎలా ఉంటుంది మన సినిమా అని అడిగా. సూపర్ హిట్ అవుతుందండి అన్నాడు. ఎలా చెప్తున్నాను అన్నాను. అంటే మనం ఇన్ని రోజులు షూటింగ్ చేసాం, ఏ రోజు కూడా ఈ సీన్ ఎప్పుడైపోద్ది, షూటింగ్ ఎప్పుడు ప్యాకప్ అవుద్ది ఇలా లేకుండా నవ్వుతూ హ్యాపీగా జాలీగా చేసాం, రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది కదా. అంటే బేసిక్గా నేను సపోజ్ చిరంజీవి గారితో చేసినప్పుడు ఒక టోస్ మీద ఒక అటెన్షన్ అనమాట, తెలియని ఆయన తొందరగా చేసి పంపించేయాలి అని ఒక అటెన్షన్ ఒక స్టార్తో ఉంటుంది. ఒక తెలియని ఇది, అది మాకు కొత్త స్టార్ కాబట్టి, కొత్త హీరో కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా చేయటం జరిగింది. చాలా హ్యాపీ. అంటే నాకు ఆడియో రిలీజ్ రోజు ఫస్ట్ టైం నా ట్రైలర్, ఈ సినిమా తాలూకు ట్రైలర్ బయటికి వెళ్తుంది, ఆడియన్స్ ఫస్ట్ టైం చూడబోతున్నారు ఈ అబ్బాయిని, ఎలా ఉంటుందని నాకు చాలా టెన్షన్ ఉండింది. అసలు ట్రైలర్ అయిన మరుక్షణం నుంచి మొత్తం అందరూ ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగున్నాడండి అబ్బాయి, డాన్సులు చాలా బాగా చేశాడు, డైలాగ్ చాలా బాగుంది, వాయిస్ బాగుంది, ఇలా అందరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసి ఇంకా అక్కడి నుంచి టెన్షన్ ఫ్రీ అయిపోయా. చాలా ఆనందంగా ఉంది. మాకు నిజానికి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్, ఎందుకంటే సినిమా రికార్డింగ్ కూడా అయిపోయింది, డబ్బింగ్ జరుగుతుంది ఇప్పుడు. రిలీజ్ డేట్ 25th తొందరగా వచ్చేస్తే బాగుందని ఉంది. ఈ సినిమా కూడా నా సినిమాల్లో ఉండే ఆ హీరోకి అదంతా ఉంటుంది, ఆ క్యాన్వాస్, ఆ హీరోయిజం అంతా ఉంటుంది. బట్ ఒక కొత్త హీరోని మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ముందు చాలా కొత్త హీరోల సినిమాలు చూస్తే వాళ్ళు ఏదైనా పెద్ద డైలాగులు, హీరోయిజం డైలాగులు చెప్తే మనకి అప్పుడే అంత అవసరం అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండదు ఇది. ఎక్కడ ఏదో తొడగొట్టడాలు కానీ, పెద్ద పెద్ద ఒక సూపర్ స్టార్స్ చెప్పాల్సిన డైలాగ్స్ కానీ ఈ అబ్బాయి చెప్పడం చాలా, అంటే మీరు చూస్తే తెలుస్తుంది, బాగా డిజైన్ చేశారు ఈ స్క్రిప్ట్ని, కొత్త హీరోకి బాగా డిజైన్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది.
అంటే ప్రతి సీను ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ప్రతి సాంగు కలర్ఫుల్గా ఉంటుంది. అల్లుడు సీను అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటంటే, దీనిలో ప్రకాష్ రాజుకి తను హీరో అల్లుడు, ఎప్పుడు అల్లుడు అల్లుడు అని పిలుస్తుంటాడు, మావ మావ అని ప్రకాష్ రాజు అని పిలుస్తూ ఉంటాడు. బ్రహ్మానందాన్ని ఒక సీన్లో బురిడి కొట్టించడానికి నీ పేరేంటంటే అల్లుడు సీన్ అని చెప్పి, బ్రహ్మానందం నిజంగా అనుకుంటాడు అల్లుడు సీనే నా పేరు, ఆ పేరు అని. అది ఒక ట్రాక్గా సరదాగా ఫన్గా వెళ్తుంది. ఈ సినిమాలో కూడా అంటే దిల్లా కాకుండా ఇది ఇంకొకలాగా ఉంటుంది. ఇది మోర్ కమర్షియల్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయి. అంటే దిల్ ముఖ్యంగా ప్రేమ కథ దిల్. ఇదేంటంటే అల్లుడు సీన్ ఏం చేస్తుంటాడని అడిగారు ఇందాక. సరదాగా వెళ్తున్న వాళ్ళ జీవితంలోకి ప్రకాష్ రాజుకి జరిగిన అన్యాయం హీరో తెలుసుకుని, ఆ ప్రకాష్ రాజుకి జరిగిన అన్యాయాన్ని, తన మీద పడ్డ నిందని ఎలాగ హీరో దాన్ని తుడిపాడు అనేది ముఖ్యమైన కథ. దానికి ప్యారలల్గా లవ్ స్టోరీ ఉంటుంది. మేము ఫస్ట్ సురేష్ గారు ఈ సినిమాని డిజైన్ చేసినప్పుడే తన మనసులో ఎలా ఉందంటే, వాళ్ళ అబ్బాయి తప్ప మిగతా అంతా కూడా పెద్ద క్యాన్వాస్లో సినిమా చేయాలని ఉంది. దానికి నా చాయిస్ ఏంటంటే, ఈరోజు యూత్ అందరూ కూడా సమంతని బాగా సమంత సినిమాని చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. అందుకని నేను వాళ్ళ పేరు కూడా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఫోటోషూట్ అది చేసాము. సమంత ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవ్వాలి హీరోయిన్ అని మేము అనుకుని, సమంత అయితే మన సినిమాకి బాగా అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అయి పెట్టుకోవడం జరిగింది. కథలోనే ఆ మ్యాజిక్ ఉంది. అంటే ఈ కథకి ప్రకాష్ రాజ్ గారు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు అందరూ చాలా అవసరం. కాబట్టి అంటే ప్రకాష్ రాజ్ గారు డేట్స్ కోసం కానీ దేనికోసం ఏం ఆలోచించుకుని అలాగా వెయిట్ చేసి సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా, అంటే మీరు ఈ సినిమా చూస్తే ఫస్ట్ టైము మేము ఒక ఆదివారం ఈనాడు బుక్ వస్తుంది కదా, ఆ బుక్లో ఒకరోజు నేను చూస్తే వెనక ఒక లైట్స్తో చాలా మంచి ఒక అద్భుతమైన లొకేషన్ కనిపించింది నాకు. ఎక్కడైనా తీసి చదివితే ఇది జపాన్లో ఉందన్నారు. అనగానే నేను వెంటనే అక్కడ ఫోన్ చేసి నేను కనుక్కున్నా ఇది ఉందా అని. అంటే ఉంది, ఇంకొక 15-20 డేస్ ఉంటుంది, ఈ క్రిస్మస్ టైం అయిపోతే మళ్ళీ తీసేస్తారు ఇదంతా అని చెప్పేసి అన్న వెంటనే మేము దాన్ని ప్రాసెస్ చేసి వితిన్ 1 వీక్లో ప్రాసెస్ చేసి వెళ్ళి అక్కడ షూట్ చేసాం. అది ఎంత కష్టతరమైందంటే, వాళ్ళు లైట్స్ 6 గంటలకు వేస్తారు, అక్కడ ఉన్న క్రౌడ్ అంతా వెళ్ళిపోవడానికి మేబీ 9 అవుతుంది. మాకు 10 గంటలకు ఇచ్చారు పర్మిషన్. ఇస్తే ఆ చలి మాటల్లో చెప్పలేమన్నమాట. అంటే ఇంతకుముందు నాయక్ సినిమాకి మేము ఐస్లాండ్లో తీసాం, కానీ ఎక్కడో ఒక స్వెటర్ వేసుకుంటానో లేకపోతే ఒక జర్కిన్ వేసుకుంటానో ఉండగలం. ఇది అది కాదు, అసలు -డిగ్రీస్లో బీభత్సమైన బ్రీజ్. పాపం సమంత అయితే పాపం ఎలా, నేను ఒక్కొక్క స్టేజ్లో నేను ఇంక ప్యానిక్ అయిపోయా. అసలు ఒక 2-3 షాట్లు తీసిన తర్వాత మనం ఇంకొకటి ఉండలేము అని ప్యానిక్ అయిపోయా. పాపం మా చోటగానే నేను అస్సలు ఏం టెన్షన్ పడకు, అలా నువ్వేం టెన్షన్ పడకు, మన షాట్ గురించే ఉండి తప్ప ఎవరికి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి పాపం తను సమంతతో మాట్లాడి కొంచెం తట్టుకో అని చెప్పి ఒక 4 బెడ్షీట్స్ తెచ్చి ఒక చిన్న దీనిలో, అంటే అమ్మాయి ఇలా కూర్చుని ఉంటే తన మీద ఒక 4 పెద్ద బెడ్షీట్స్ అలా వేసి పెట్టేవాళ్ళం. షాట్ రెడీ అనగానే టక్మని తీసి చేసి ఆల్మోస్ట్ పారిపోయాం అనమాట. అంటే ఒక 5-6 షాట్లు తీసిన తర్వాత పారిపోయి వచ్చేసాం అక్కడ నుంచి. అంత కష్టతరమైన లొకేషన్ అది. అలాగే అబుదాబికి ఒక 4 అవర్స్ జర్నీలో ఒక రిసార్ట్ ఉంది, ఒక డెజర్ట్లో, ఒక అరేబియన్ డెజర్ట్లో ఒక రిసార్ట్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ డెజర్ట్. ఆ రిసార్ట్లో షూటింగ్ చేయాలి అని అది మేము చూడగానే, ఫస్ట్ నేను వెళ్ళి చూసాను, చూడగానే నాకు ఇందులో షూటింగ్ చేయాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసి చేసాం. ఆ రిసార్ట్ ఒకటి ఇప్పటివరకు ఎవరో చేయింది, అల్కజర్ రిసార్ట్ అని. అలాగా ఈ సినిమా విషయంలో ఒక రసల్ ఖైమా ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్తో రన్వే మీద ఒక చేజ్ తీసాం.
ఇది చిన్న సినిమా కింద కాకుండా చాలా పెద్ద సినిమాగా పోర్ట్రేట్ చేసాం. చాలా బాగుంటుంది మీకు చూస్తే. ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ టెన్షన్ ఇదంతా కూడా నాకు ఈ కథ బాబీ నాకు వచ్చి ఈ కథ చెప్పే వరకు నేను ఫీల్ అయ్యా. ఆ టెన్షన్ ఫీల్ అయ్యా, చాలా టెన్షన్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక మంచి దీన్ని ఒక పెద్ద సినిమాగా తీయాలి, కొత్త అబ్బాయితో తీయాలి, ఆ బడ్జెట్ని ఆ సినిమా తట్టుకోవాలి. ఇలాగ చాలా అంటే చాలా ఇది పడ్డేవాడిని. అయిన తర్వాత నాకు ఈ కథ దొరికిన తర్వాత దీన్ని ఓకే, ఈ కథ దొరికింది, దీన్ని బాగా మనం చేసుకోవచ్చు అని కోన వెంకట్, గోపిమోహన్ వీళ్ళందరినీ పెట్టుకుని దీన్ని వర్క్ చేసి ఇదంతా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మాత్రం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా హ్యాపీగా, చాలా ఆడుతూ పాడుతూ సరదాగా తీసి. మంచి డాన్సర్ అండి, మంచి డాన్సరు, మంచి ఫైట్స్ బాగా చేస్తాడు, అన్నీ బాగా చేస్తాడు. నాకు బాగా నచ్చిన అబ్బాయిలో నాకు భలే అంటే ఇది కూడా బాగా చేస్తున్నాడు అనిపించింది మాత్రం సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా చేస్తాడు. అంటే 9-10 నెలలు ఈ ఒక్క కథ మీద స్పెండ్ చేయలేదు. ఫస్ట్ ఒకటి అనుకున్నాం, మళ్ళీ తర్వాత వద్దనుకున్నాం, మళ్ళీ ఒకటి అనుకున్నాం, మళ్ళీ వద్దనుకున్నాం, మళ్ళీ ఒకటి అనుకున్నాం, మళ్ళీ ఇలాగా రకరకాల కథలు అంటే మార్చాం తృప్తి లేక. ఇది ఒక లైన్గా వినగానే నాకు ఇందులో కొత్తగా అనిపించింది. కొన్ని సీన్స్ ఆ మెయిన్ పాయింట్ కొత్తగా అనిపించింది. ఎందుకో తెలీదు, ఫస్ట్ మేము ఇంకా కథ అది అనుకోనప్పుడు సురేష్ గారు అన్నది ఒక సమంత, ఒక తమన్నా, అలాగే ఒక ఇద్దరు హీరోయిన్లతో ఉంటే బాగుంటుంది ఇది అని చెప్పేసి అన్నది. అదొక వింతగా అనిపిస్తుంది నాకు. ఈ సినిమాకి ఏమనుకుంటే అది వచ్చి పడిపోయేది. అంటే ఏదో టెన్షన్ పడుతున్నాం, ఒక ఇది అవుద్దా అని అనుకుంటాం, టెన్షన్ పడతాం, లాస్ట్ మినిట్లో అది అవుతుంది. అంటే మేము కెమెరా పెట్టి మనం టేక్ చేసే టైంకి అది అవుతుంది. ఆ రిసార్ట్ దొరుకుతుంది నాకు కావాలని అన్న, దానికి సంబంధించిన ఇంటీరియర్ సెట్ అంతా ఇక్కడ వేసాము, అంతా అయిపోయింది. అయిపోయాక దొరకదు అనే టెన్షను కావాలి, ఆ లాస్ట్ మినిట్లో అది ఓకే అవుతుంది. అలాగా తమన్నా అది సురేష్ గారు విష్ అది సమంత తమన్నా ఇద్దరు ఉండాలి అనేది అనుకోకుండా సాంగ్లోకి వచ్చింది తను. తమన్నాకి నేను పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక సాంగ్ అయినా సరే నేను అడగగానే చేసినందుకు థ్యాంక్ యూ తమన్నా. ఈ రేంజ్ స్టార్ అవుతాడు, ఆ రేంజ్ స్టార్ అవుతాడని గొప్పలు మాట్లాడటాలు ఇవన్నీ నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ చాలా మంచి హీరో అవుతాడు. ఈ సినిమాతో చాలా మంచి హీరో అవుతాడు. ఫస్ట్ అందరికి ప్రేక్షకులందరికీ నచ్చుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయిలో మంచి కష్టపడే తత్వం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్తుంటే ఆసక్తిగా దాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా దాన్ని శ్రద్ధతో చేసే ఒక భయభక్తులు ఉన్నాయి. డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడు. సురేష్ గారు కానీ సురేష్ గారు పిల్లలిద్దరూ కూడా సినిమా చూసి చాలా చాలా ఆనందంగా ఉన్నారు. అసలు మా పిల్లల ఆనందం చూస్తే నాకు ఇది కడుపు నిండిపోతుంది అన్నారు. గుడ్, చాలా చాలా ఆనందంగా ఉన్నాం మొత్తం అందరం, ఆ టీం అందరం చాలా ఆనందంగా. అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక నాలాగా కమర్షియల్ డైరెక్టర్కే కాదు, ఒక బాలా గారు ఈ కైండ్ ఆఫ్ డైరెక్ట్ అంటే ఒక న్యాచురల్ ఒక కల్ట్గా, ఇప్పుడు శివపుత్రుడు లాంటి సినిమా ఉందనుకోండి సపోజ్, ఆ డైరెక్టర్ని కూడా సాటిస్ఫై చేయగలడు ఈ అబ్బాయి. అలాంటి డైరెక్టర్స్ని కూడా ఎవరైనా ఒక న్యాచురల్ దీంతో చేయాలనే డైరెక్టర్స్ని కూడా ఈ అబ్బాయి సాటిస్ఫై చేయగలడు. నాకు అంత బాగా అనిపించాడు, నా పర్సనల్ ఫీలింగ్. 1-2 రోజులు ఫస్ట్ ఫ్యూ డేస్ ఈ టాకీ మొదలైన తర్వాత ఫస్ట్ ఒక 2-3 డేస్ నేను సరదాగా 2 డేస్ చేశాను తప్ప, ఆ తర్వాత అంటే ఫస్ట్ షూటింగ్ మొదలైన టాకీ మొదలుపెట్టిన అప్పుడు చిన్న బెరుకు ఉంటుందేమో అనే ఉద్దేశంతో ముందు ఆ నెక్స్ట్ డే సీన్ని ఒక ముందు రోజు కూర్చోబెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సరదాగా ఒక 1 hour 2 hours అలా చేసేది తప్ప స్పెషల్గా అంటే ఆ అబ్బాయి మొత్తం తను 10th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి నేను యాక్టర్ అవ్వాలని, ఆ యాక్టింగ్ని మనం ఎలా అయితే కాలేజీకి వెళ్తామో పిల్లలు ఎలా అయితే చదువుకుంటారో ఇలాగే ఆ అబ్బాయి కూడా డాన్సు, ఫైటు
యాక్టింగ్ ఇలాగా ఆ కాలేజెస్కి వెళ్ళి అలా చదువుకున్నాడు అబ్బాయి. ఈ సమంత చాలా పెద్ద స్టారు. ఈ అబ్బాయి ఫస్ట్ డే షూటింగ్ సాంగ్ పెట్టాం ఫస్ట్. ఈ అబ్బాయి ఏమన్నా ఫంక్ అవుతాడా ఇలాగ నేను అనుకునేవాడిని. కానీ ఈ అబ్బాయి అలా బెరుకులేదు, ఊరికి ఏదో పరిచయం ఉన్న వాళ్ళే చేసేస్తున్నాడు. సాంగ్స్లో కూడా తమన్నా కూడా అప్పుడే వచ్చింది. తమన్నా బాగా కలివిడిగా ఉండే అమ్మాయి వచ్చింది, వాళ్ళు చేసేస్తుంది. మామూలు ఏదో ఒక 10 సినిమాలు చేశారు వాళ్ళిద్దరూ కలిసి అన్నట్టు చేసేస్తున్నాడు ఈ అబ్బాయి. నేను చోట చూసి ఈ భలే చేసేస్తున్నాడు అనుకునేవాళ్ళం. అంటే ఒక మంచి మాట, అది ఒక మంచి సంస్కారం, మంచి మాట. ఎందుకంటే చాలామంది నా శ్రేయోభిలాషులు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ ఇప్పుడు ఎందుకు నీకు వినయ్ ఇది అవసరమా అని చెప్పి నాతో అన్న విషయాలన్నీ ఆయనకి తెలుసు. చాలామంది అనేవాళ్ళు అంటూ ఉంటారు కదా. బట్ నేను ఇది చేయటం ధర్మం ఎప్పుడు ఓడిపోలే. అది నా ప్రగాఢమైన నమ్మకం. ఏమో నేను అంత ఆలోచించలేదు. సాయిని నువ్వు పరిచయం చేయాలి వినయ్ ఆయన అన్నారు. ఓకే చేస్తానండి అన్నాను. అనగానే ఆయన చేస్తాడా అని ఆయన అనుకున్నాడు. నేను అది సీరియస్గా చేద్దాం ఏంటి చేద్దాం తప్పేంటి అంటే నన్ను ఎందుకు అడిగాడు ఆయన అంటే, నేను చిన్నప్పుడు సాయిని చూసి బుద్ధిగా బాగుండేవాడు, మనవాడిని హీరో చేద్దామండి అనేవాడిని. అప్పుడు అంటారు కదా సదాశ దేవతలని, ఓహో అలాగా అనుకుంటా ఇది అని అనుకున్నా. నేను అది చేయటం ధర్మం. ఓకే, నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించాలి. అప్పుడు నా సాయి ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అలా పోనీ నేను సాయిని చూసి మీ అబ్బాయిని చూసి చేద్దామనంటే అలా కూడా అనలా. ఆయన అడిగారు చేద్దామన్నా, నేను చేస్తానండి అని మాట ఇచ్చా. చూస్తే ఆ అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఒక 2 డేస్కి నేను చూశాను, బాగున్నాడు అనిపించింది. అక్కడ ఫొటోస్ రానీక రానీకు బాగా కష్టపడి బాగా నేర్చుకో, ఈ సినిమాలో అవగాహన చేద్దామని చెప్పాను. అలా చేసాం. అది అలా రిలీజ్ దాకా వచ్చింది, మంచిగా వచ్చింది. చిరంజీవి గారి సినిమా ఇంకా అంత దూరం వెళ్ళా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడాలి అంటే పూర్తిగా ఆయనకి పూర్తిగా ఆ డెసిషన్ నేను ఏదో మనం తీసుకునేది కాదు. ఆయనకి ఏదో ఒకటి నచ్చాలి, నచ్చిన తర్వాత దాన్ని ఎక్కుతుంది. అంటే నాకు అది చేయాలి ఇది చేయాలని ఏమి ఉండదండి. ఆ టైంకి నాకు నచ్చితే ఏదని చేస్తాను. నా శిష్యులని కాదంటే ఎవరైనా మంచి కథ చెప్తే చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ చేద్దామని ఉంది సరదాగా. నేను సరదాగా ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటా. ఈ సినిమాలో అసలు ఒక వెహికల్ చేజ్ కానీ, ఒక వెహికల్ బ్లాస్ట్ కానీ, ఈ స్కార్పియోలు పేలటాలు కానీ, ఎగరటాలు కానీ అసలు తీయొద్దు, అది లేకుండా ఆలోచిద్దాం ఏదైనా అని చెప్పి నేను అసలు ఈ సినిమాలో అది వద్దు అనుకున్నాక మేము ఏదో సాంగ్కి యూరోప్ వెళ్తుంటే ఇమిగ్రేషన్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో మన చోటగా నాయుడు గారిది పాస్పోర్ట్ చూస్తున్నాడు. ఎవరు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవరు చూస్తున్నాడు. చూస్తూ ఏ సినిమా అండి అని అడిగాడు ఆయన. అడిగితే ఇలా వినాయక్ గారి సినిమా అని చెప్పాడు. వినాయక్ గారు ఏరియా అన్నాడు. అక్కడ ఉన్నారండి అన్న. ఆయన వెనక్కి తిరిగాడు, పెద్ద ఆఫీసర్ ఆయన. వెనక్కి తిరిగి ఏమండి వినాయక్ గారు పేలుస్తున్నారా బళ్ళు అంటే, పేలుస్తున్నారా బళ్ళు అంటే నేను నవ్వాను. అక్కడి నుంచి నవ్వి బాగా పేల్చాలండి లేకపోతే మేము అప్సెట్ అవుతామని. అప్సెట్ అవుతామంటే నాకు ఏంటి ఇది లేకపోతే సాటిస్ఫై కారా అని మళ్ళీ సినిమాలో లాస్ట్లో ఏదో చేసి అది పెట్టామన్నమాట. అది నిజంగా కథ అనుకున్నప్పుడు లేదు, ఆయన వల్ల ఓహో ఇలా కూడా ఆలోచిస్తున్నారా అని పెట్టడం జరిగింది. ఆడియో రెస్పాన్స్ ఫ్యాంటాస్టిక్గా ఉందండి. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్. ఎంత మంచి ఆడియో అంటే జనరల్గా ఒక పాట బాగుంది, 2 పాటలు బాగున్నాయని అంటారు. ఇది ఆల్మోస్ట్ 5 పాటలు బాగున్నాయి అంటారు. దాంట్లో నీలి నీలి అనే మెలోడీ సాంగ్ అయితే చాలా టెరిఫిక్ రెస్పాన్స్. మొన్న ఏదో మన పేపర్లో కూడా చూసా,
ఈ అల్లుడు సీన్ ఆడియో హిట్ అయిందని ఆ పేపర్ వాళ్ళే రాశారు. నాకు ఆనందం అనిపించింది చూసి. చాలా చాలా మంచి రెస్పాన్స్. అంటే ఆదిత్య వాళ్ళు రింగ్ టోన్స్ డౌన్లోడ్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయంట.